హాయ్ అక్క. హాయ్. నిన్న దేవరా గ్లింప్సెస్ రిలీజ్ అయింది కదా, చూసిన ఎలా మంచిగా అనిపించింది అక్క? మస్తు ఉంది, సూపర్ ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఇక అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఏడున్న కిరాకే. ఎందుకంటే మేమందరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి ఎట్లున్నా అసలు చూస్తాం. ఆయన లుక్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ ఫ్లాప్ తర్వాత కొట్టాల షో గారు ఆచార్య ఫ్లాప్ తర్వాత వస్తున్నారు ఈ మూవీతో. ఏంటి ఏం ఫ్లాప్? ఎవరు తీసిరు అది? కొట్టాల శివే. మరి ఏం అడగొద్దు, నేను చెప్తాను, కంటిన్యూ చేసాను. అదే అయ్యా, అట్లా ఎట్లా మీరు చెప్పిన దానికి నేను కూడా తెలుసుకోవాలి కదా. సో కానీ ఎన్టీఆర్ అయితే ఉండు కదా, ఆయనది ఫ్లాప్ అయితే ఏమైంది? మా ఎన్టీఆర్ అయితే ఉండు కదా. అనిరుద్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? అబ్బో, ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం కదా ఆయన మ్యూజిక్. బాగుంది అంటే బాగుంది బి అంటే ఇంకా ఏదో లైట్గా మ్యూజిక్ రన్ అయింది కదా, సో ఓకే. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు, జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్. వాళ్ళ గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద? చాలా ఎక్కువనే ఉంటాయి. 2024 అంటేనే దేవరా అనుకోవచ్చు, దేవరా. సో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేనే కాదు. బాగుంటుంది. జాహ్నవి కపూర్ అంటే శ్రీదేవి వాళ్ళ డాటర్ కదా, ఎట్లాగో ఎన్టీఆర్ ఫ్యాన్ శ్రీదేవి మేడం. సో జాహ్నవి కపూర్తో చేయడం ఎన్టీఆర్ లక్క లేకపోతే అదా ఇది మనకు తెలియదు కానీ, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. శ్రీదేవి గారి కూతురుతోని మన ఎన్టీఆర్ చేయడం. అప్పుడు చేయలేకపోయినారు, ఇప్పుడు చేస్తున్నారు కదా వాళ్ళ కూతురుతోనైనా. మనకు తెలీదు, ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటే ఎన్టీఆర్వి ఫాలో అవుతూ ఉంటాం కదా. బాగుంది అట్లా, అంతే. డైలాగ్ ఏమని చెప్తారా? నాకు అంతంత పెద్ద అట్లా ఎన్టీఆర్ చెప్పగలుగుతాడేమో కానీ ఇంత పెద్ద లిస్ట్ ఒక నిమిషంలో నాతో చిన్న డైలాగ్ కూడా కాదు. కానీ ఓకే, 2024 అంటేనే ఎన్టీఆర్ మూవీ అని నేను ఆల్రెడీ ఫిక్స్ అయినా. చాలామంది ఫిక్స్ కూడా అయ్యి ఉంటారు. సో బాగుంటుంది జాహ్నవి కపూర్ అండ్ ఎన్టీఆర్తో. బ్రో హాయ్. హాయ్ బ్రో, దేవరా టీజర్ చూసావా? చాలా బాగుందన్న, అది ఎక్సలెంట్గా ఉంది. కొట్టాల శివ గారిని ఇంతమంది ఇన్ని మాటలు అంటే ఈ సినిమాతో ఆయన స్టాంప్ అయితే కొట్టేశాడు అన్న ఇండస్ట్రీలో. ఎందుకంటే అసలు ఆ నరుకుడు ఏందన్న, ఆ కోత ఏందన్న, డైలాగ్ నేను వస్తున్నా అని మొదలుపెట్టి నిజంగా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడానికి వస్తున్నాడన్న. ప్రతి ఒక్కరు కూడా చూడాలి, ఎందుకంటే అలాంటి యాక్షన్ అలాంటి గ్రాఫిక్స్ చూపించిన ఎవరు లేడు డైరెక్టర్లో. ఎన్టీఆర్ని ఆ రకంగా చూపించింది కొట్టాల శివ మాత్రమే. తోపు ఇంకా డైరెక్టర్ మామూలుడు కాదేక. ప్రతి ఒక్కరు చూడండి, మిస్ అవ్వమాకండి. జై ఎన్టీఆర్ అనండి ఈ వీడియో కింద కామెంట్ మాత్రం. మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. పిచ్చెక్కిపోతుంది నిజంగా. మైండ్ పనిచేయట్లా నిన్న చూసిన కాడి నుంచి కూడా. ఒకటి అసలు చూసావుగా సముద్రంలో డైలాగులు చూసావుగా, కత్తులు నెత్తులు కంటే దీనమ్మ జీవితం అబ్బా. సముద్రం వచ్చి కాళ్ళకి తగిలిద్ది ఎన్టీఆర్కి, కత్తి తీసుకుంటాడు. ఆ విజువల్స్ అసలు మామూలుగా లేవు. కత్తి పెట్టాలి అనేప్పటికి బ్యాక్గ్రౌండ్ చంద్రుని మొత్తం కూడా రెడ్ అయ్యిద్ది. వేరే విజువల్లో దింపాడు. కొట్టాల శివ ఏంటని ఈ సినిమాతో చూపించుకుంటా వస్తాడన్న. అసలు మామూలుగా ఉండదు. ఇంకా మొత్తం రికార్డులు అన్నారు కదా ఇప్పుడు దాకా. ఒక్కొక్కరిని కత్తిపెట్టి పైకి లేపుతుంటే ఒక్కొక్క రికార్డు తీసి పక్కన దెబ్బినట్టు అనిపిస్తుంది. కాసుకోండి, వస్తున్నాడు ఎన్టీఆర్, మీకు ఉంటుంది ఇక సినిమా. అది మ్యూజిక్ కూడా చాలా బాగుందన్న. ఇంకోటి ఇంగ్లీష్తో సాంగ్ ఒకటి వచ్చింది, అది కూడా చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే జనాలకి ఏదైనా కొత్తగా కావాలి. ఇప్పుడు మనం ఉగాదికి వేరే టేస్టులు తింటాం, అలాగే ఈ సినిమాతో కూడా వేరే కాన్సెప్ట్లతో వచ్చి మంచి సస్పెన్స్ అయితే పెట్టాడు. ఆ సినిమా కంటెంట్ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లా. ఎందుకంటే దొంగ అర్థం కావట్లేదు, ఆయన ఒక హీరోగా చేస్తున్నాడో అర్థం కావట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు. షిప్లు ఇవన్నీ చూసుకుంటుంటే ఏదైతే మంచి సస్పెన్స్ అయితే పెట్టాడు కొట్టాల శివ. అది ఈ మూవీలో బాలీవుడ్ టాప్ స్టార్స్ ఉన్నారు కదా, సైఫ్ అలీ ఖాన్, జాహ్నవి కపూర్. వాళ్ళ గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంట మూవీలో? ఉంటే ఏదో ఒకటి మంచి కాంటెంట్ అయితే పెట్టుంటారన్న. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో వచ్చేది ఫస్ట్ సినిమా ఇదే. కానీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా షేక్ చేసేస్తుంది అన్న ఈ సినిమా. ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్ది, మామూలుగా ఉండదు ఇంకా. అది లాస్ట్ డైలాగ్ చెప్తావా? ఎన్టీఆర్ చెప్పింది ఏదన్నా లాస్ట్ డైలాగ్ ఉంది కదా, అది చెప్పాకన్నా. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పా, డైలాగ్ చెప్పాను. నేను వస్తున్నా అన్న ఫస్ట్ మొదలుపెట్టి. ఇంకోటి ఏది? ఈ సముద్రంలో చేపల కంటే చెప్పేసా ఆల్రెడీ. ఇప్పుడు ఇందాకే చెప్పాను, సముద్రంలో చేపల కంటే రక్తం ఉంటాయని. అవును చెప్పాను. ఇప్పుడు లాస్ట్ డైలాగ్ ఉంది కదా, ఒకసారి చెప్తావా మా కోసం? అది వేరే లెవెల్లో ఉంటుందన్న. ఈ సముద్రంలో చేపల కంటే రక్తాన్ని కత్తుల్నే ఎక్కువ చూసింది, అందుకేరా దీన్ని ఎర్ర సముద్రం అంటారు. వేరే లెవెల్లో ఉన్నాయన్న. కరెక్ట్గా ఎన్టీఆర్కి తగ్గట్టుగా పెట్టాడన్న డైలాగులు కూడా. నిజంగా మైండ్ పనిచేయట్లా నిజంగా. అమ్మో అసలు భయంకరం అన్న బాబు. ఇలాంటివి నిజంగా కావాలి. కొట్టాల శివకి ఇంత టాలెంట్ ఉందని
ఎక్స్పెక్ట్ చేయలేం మేము. వేరే లెవెల్లో చూపించాడు అన్న ఎన్టీఆర్ని మాత్రం. ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ ఫ్యాను కాలర్ ఎగరేసుకొని కట్అవుట్ రెడీ చేసుకోండి. ఇట్స్ హిట్, రికార్డులు మొత్తం బ్రేక్ చేయడానికి వస్తున్నాడు ఎన్టీఆర్. అది